కోదాడ మాజీ శాసనసభ్యులు బల్లం మల్లయ్య యాదవ్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన ఎట్లుంది, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ ఏ అవమానాల పాలైందో, ఏ అసమానతలకు గురైందో మళ్ళీ పాత రోజులు గుర్తొస్తుంది. కేవలం 14 నెలల్లో ఈ తెలంగాణని ఆగం చేసిన ఘనకీర్తి 35 లక్షల మంది రైతులకి 21,000 కోట్లు రుణమాఫీ చేశామని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తాను. వేదికల మీద కాకి లెక్కలు చెప్పి ఎమ్మెల్యే అయిన తర్వాత బల్లం మల్లయ్య యాదవ్ కొన్ని భూములు కబ్జా చేశాడు. నిజంగా అదే ఉంటే ఈరోజు హుజూర్ నగర్ కానీ ఇటు కోదాడ కానీ డెవలప్మెంట్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ వల్ల ఏం కాలేదా? చెప్తే నిజంగా కేసీఆర్కి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొన్ని లాలూచీలు ఉన్నాయి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారని ఒక వాదన ఉంది. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఆయన చేసిన అవినీతి బయటపడకుండా ఉండటానికి కేసీఆర్ కాళ్ళు మొక్కిన రోజులు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మన పార్టీ అధికారంలో ఉంది కదా, మళ్ళీ మరి ఒకసారి వస్తావా మన పార్టీలోకి అని అడిగితే వెళ్తారా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం, మాకు అనుబంధం కూడా ఉంది, కుటుంబ సన్నిహితం ఉంది. కేసీఆర్ 14 నెలలు అవుతుంది ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు, రాజీనామా చేయమని అడుగుతున్నారు. ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ 14 నెలల నుంచి వాళ్ళు పొడిసేదేంది? ఈ 7.5 లక్షల కోట్ల అప్పులో కేసీఆర్ కుటుంబమే ఎక్కువ తినేసింది. కాళేశ్వరంలో స్కామ్ ఉంది, మిషన్ భగీరథలో స్కామ్ ఉంది, మిషన్ కాకతీయలో స్కామ్ ఉంది, చేప పిల్లల పంపిణీలో స్కామ్ ఉంది, గొర్రె పిల్లల పంపిణీలో స్కామ్ ఉందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. కాకి లెక్క అరవటం కాదు. గన్ ఏమైనా మీ దగ్గర? లైసెన్స్డ్ గన్ ఉందని విన్నాను. ఉందా? థ్రెట్ ఉందా మీకు? ఏమన్నా ప్రాణహాని లాంటిది ఏమైనా ఉందా? నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో కోదాడ మాజీ శాసనసభ్యులు బల్లం మల్లయ్య యాదవ్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న నమస్తే, మంచిగా ఉన్నారా అన్న? ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, ఓపెన్గా, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఎనీ క్వశ్చన్, రైట్? జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన ఎట్లుంది, ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. తెలంగాణ రావటానికంటే ముందు కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ ఏ అవమానాల పాలైందో, ఏ అసమానతలకు గురైందో, ఏ నిరాదరణకు గురైందో అవన్నీ ఉండొద్దు అనే ఉద్దేశంతో భావితరాల వాళ్ళు బాగుండాలి అని భవిష్యత్తు కోరి తెలంగాణ కోసం నడుము బిగించి తీసుకొచ్చిన తెలంగాణ మళ్ళీ కళ్ళ ముందే 10 సంవత్సరాల తర్వాత ఆగమవుతుంది. అంటే నిజంగానే కేసీఆర్ యుగం అంతా స్వర్ణయుగం అని చెప్తున్నారు మీరు? డెఫినెట్గా. ఈరోజు నీళ్ళై తాగటానికి బిందెలు పట్టుకొని ఆడోళ్ళు పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? పంటలు పండించిన పంటల్ని కొనే నాదుడు లేక రోడ్ల మీద బారబోసే దుస్థితి ఎందుకు వస్తుంది? మిల్లల దగ్గర పోతే మిల్లలని కనీసం మామూలుగా రైతులను పట్టించుకునే పరిస్థితి లేక గగ్గోలు పెడుతుంటే ఇవాళ మాట్లాడే నాదుడు ఎక్కడున్నాడు? పంటలు అప్పులో సప్పులో చేసి వేసుకున్న పంటలు ఎండిపోతుంటే పట్టించుకున్న నాదుడు ఎక్కడున్నాడు? నాయకుడు ఎక్కడున్నాడు? కాబట్టి చేతులారా తీసుకొచ్చిన తెలంగాణని బాగు చేయాలనే ఏ లక్ష్యంతో 10 సంవత్సరాలు అపర భగీరథుల్లో ప్రయత్నం చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఆర్నిషలు పనిచేసిన కేసీఆర్ని ఈరోజు నిర్లక్ష్యం చేస్తే ఏదో మాయమాటలు నమ్మి రేవంత్ రెడ్డికి అధికారం ఒప్పజెప్తే కేవలం 14 నెలల్లో ఈ తెలంగాణని ఆగం చేసిన ఘనకీర్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వచ్చింది. ఈరోజు 10 సంవత్సరాల కృషి వృధా కావడంతో పాటు రేపు మళ్ళీ ఈ నిర్మాణం చేయాలనంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అర్థం కాని పరిస్థితి తెలంగాణ మేధావులకు వస్తుంది. కానీ 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని రైతు రుణమాఫీ 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసి చూపించామని చెప్తున్నారు. 35 లక్షల మంది రైతులకి 21,000 కోట్లు రుణమాఫీ చేశామని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నిజామాబాద్ సభలో. వేదికల మీద కాకి లెక్కలు చెప్పి కాకి లెక్క మొత్తుకుంటే ఎట్లా? లబ్ధిదారులను అడుగుదాం. గ్రామాలకు పోయి ఎంతమందికి వచ్చింది, ఎంతమంది అర్హులు ఉండే, రావాల్సిన వాళ్ళకి ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు అనేది లబ్ధిదారులు. మీ నియోజకవర్గంలో ఒక సర్వే నిర్వహిస్తే రైతు రుణమాఫీ మీద మీరు సిద్ధమా? ఈవెన్ కొడంగల్లో, కొండారెడ్డిపల్లిలో చెప్పినా కానీ రైతులు చెప్తారు కదా, రుణమాఫీ అయిన వాళ్ళు లబ్ధిదారులు అయితే. అంటే కొడంగల్ కొండారెడ్డి వాళ్ళు వదిలేసేయండి, మీ కోదాడ నియోజకవర్గంలో ఒక సర్వే నిర్వహిద్దాం. నిజంగానే ఒక 60-70% మెంబర్స్ రైతులందరూ కూడా మాకు వచ్చింది అంటే ఏం చేస్తారు? 60-70% వస్తే కూడా నేను నిజంగా ఒప్పుకుంటా.
నాట్ ఈవెన్ 40% క్రాస్ కాలే. బ్యాంకర్లకి మామూలుగా మేము ఇచ్చేసినామని చెప్పేసి వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి. కానీ కింది స్థాయికి పోయేటప్పటికి బ్యాంకర్స్ మాకు ఇంతవరకు రాలేదు, ప్రకటనలను చూసి మీరు మోసపోవద్దు, ప్రకటనలను చూసి మా దగ్గరకు వచ్చి ఒత్తిడి చేయొద్దు, వస్తే మేము ఆటోమేటిక్గా మీకు రుణమాఫీ చేస్తాం, మీరైతే డబ్బులు కట్టుగా అని చెప్పి చెప్తున్నారు. రాని వాళ్ళు నెత్తినోరు బాదుకుంటున్నారు. రైతు బంధు ఏంటి? 3వ పంట ఎప్పటి నుంచో 26వ తారీఖు జనవరి అని చెప్పేసి చెప్పారు. 26కి వచ్చేటప్పటికి హాలిడే అని అయ్యాల గుర్తొచ్చింది. అర్ధరాత్రి నుంచి పడతాయని అన్నారు. మళ్ళీ సాయంత్రం కాగానే 31వ తారీఖు ఇప్పటి వరకు మాకు వివరాలు సేకరించలేదు అని అన్నారు. 3 పంటల పేరు మీద ఆఖరికి సబ్ కమిటీ పేరు మీద కాలయాపన చేసుకుంటూ వచ్చారు. అంతకుముందు ఏదో వృధా అయింది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఆ వృధా అయిన పైసలు ఎవరి జేబులలో పోయినాయి? మీ జేబులకే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైసలు ఉన్న భూములకు పైసలు పోయినాయి, రేవంత్ రెడ్డికి ఉన్న భూములకు పైసలు పోయినాయి, బట్టికి ఉన్న భూములకి పైసలు పోయినాయి. మరి మీరు అయ్యాలి ఎందుకు వాపస్ చేయలే? మా బీళ్లు భూములు ఉన్నాయి, మా గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నాయి, వాటికి కూడా పైసలు వస్తున్నాయి, ప్రభుత్వ ఖజానా నుంచి మాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి నువ్వు ఎందుకు వాపస్ చేయలే? అన్ని భూములు ఉన్నాయో ఉత్తమ్ కుమార్ రెడ్డికి? ఉన్నాయని కాంగ్రెస్ నాయకులకే ఉన్నాయి కదా మెజారిటీగా. చిన్న సన్నకారు రైతులకు ఏ పాటు ఉన్నాయి? అంటే బీఆర్ఎస్ నాయకులకు లేవా? బీఆర్ఎస్ నాయకులకు భూములు ఎన్నున్నాయి అనేది వివరాలు సేకరిస్తే ఆఖరికి రాష్ట్రంలో ఉన్న 10%, 20% భూములు కాంగ్రెస్ నాయకులకు ఉంటే 1-2% ఉంటే బీఆర్ఎస్ నాయకులు. ఇది ఒక పెద్ద ఆరోపణ. నిజంగా కాంగ్రెస్ నాయకుల పైన ఆరోపణ చేస్తున్నారు. 10-20% భూములు. కాంగ్రెస్ నాయకులు అంటేనే భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు భూస్వాములు కదా, వాళ్ళకి కదా భూములు ఉన్నాయి. భూస్వామ్య వ్యవస్థను అడ్డం పెట్టుకునే కదా తెలంగాణని ఆగం చేసింది. సీలింగ్లు ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ సీలింగ్ల పేరు మీద బినామీ పేర్ల పాలేరుగాల మీద పెట్టి మళ్ళీ తర్వాత అమ్మక దొబ్బిన చరిత్ర వాళ్ళదే కదా. మీ పార్టీలో కూడా చాలా మంది నాయకులకు ఉన్నాయి కదా, 100 ఎకరాలు ఉన్నాయి. మల్లారెడ్డి గారికి ఉన్నాయి, నిరంజన్ రెడ్డి గారికి ఉన్నాయి, కేసీఆర్కే 300 ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఉంది కదన్న. అంటే లిమిటెడ్ అంటున్నా. అందుకే నేనేమంటున్నా లిమిటెడ్. కొంతమంది నాయకులకు ఏళ్ల మీద లెక్క పెట్టే నాయకులకు ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా నామినల్గా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నామినల్గా 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాల వరకు కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటూ ఉండొచ్చు. కానీ 100,000 ఎకరాలు ఎవరి పేరు మీద ఉన్నాయనంటే కాంగ్రెస్ నాయకులకు ఉన్నాయి. మరి ఆ రోజు తీసుకున్నది మీరే కదా. వృధాగా పడి ఉన్న భూములకు మాకెందుకు పైసలు ఎందుకు అని చెప్పి అనలేదు. ఇలా తీసేస్తే మీరు వాలంటీర్గా తీసేసి మిగతా వాళ్ళు కావాలన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మీరు దానికి క్లారిటీ లేక 3 పంటలకి చిన్న సన్నకారు రైతులు దాదాపుగా 80-90% మంది ఉంటారు. వాళ్ళందరికీ ఆ కమతాలకు ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు? పెట్టుబడి కోసం ఇవ్వాలి. మళ్ళా మంగళసూత్రాలు, బంగారం, చేపించుకున్న బంగారం మార్వాడీల కాడనో ప్రైవేటు వ్యాపారుల కాడనో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి వ్యవసాయం చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది తెలంగాణలో? వాళ్ళ బాధలు ఆలోచించేది ఎవరు? కోదాడ నియోజకవర్గంలో మలానికి 800 ఎకరాలు ఉన్నాయి. నాకు మా స్వగ్రామంలో ఉంది ఒక 40 ఎకరాలు ఉంటుంది. 40 ఎకరాలు అంటే ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీ మీద నా ప్రధానమైన ఆరోపణ, ఎమ్మెల్యే అయిన తర్వాత బల్లం మల్లయ్య ఏదో కొన్ని భూములు కబ్జా చేశాడు, ఎకరాలు కబ్జా చేశారంట, నిజేనా? ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అమ్మిన ఆస్తుల వివరాలు ఇస్తే, ఎమ్మెల్యే కాకముందు నాకున్న ఆస్తుల వివరాలు అఫిడవిట్లో కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తులన్నీ అఫీషియల్ గా ఎవరైనా చెప్తారా? కంపల్సరీ డిక్లేర్ చేయాల్సిందే కదా. నా పేరు మీద ఉన్న భూములు ఏమున్నాయి అనేది 2009లో కూడా పోటీ చేసిన, 2014లో చేసిన, 2018లో చేసిన, 2023లో చేసిన. అప్పటి నుంచి 2009 నుంచి నేను మామూలుగా అంతకుముందు ఎమ్మెల్యే కావటానికంటే ముందు ఏమేమి ఆస్తులు అయితే ఉన్నాయో ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క తగ్గుకుంటా, ఒక్కొక్క సర్వే నెంబర్ తగ్గుకుంటూ వచ్చింది, అమ్ముకుంటూ వస్తున్నారు. సో నిజంగా అదే ఉంటే ఈరోజు అటువంటి మామూలుగా నా మీద ఎన్ని 1000 కళ్ళు, ఎటువంటి దుష్టశక్తులు నన్ను రాజకీయంగా అనగదొక్కాలనుకున్నటోళ్ళందరూ ఈ 20 సంవత్సరాల నుంచి నేను నిజంగా కబ్జాలు చేస్తే నన్ను రాజకీయంగా ఉండనిస్తున్నాను అనటానికి ఏది చేతగాక రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళల్లా నా ఆకారాన్ని చూసి అంటే అతుకుతుంది కదా అనే ఉద్దేశంతో అంటుండొచ్చు. కానీ దానికి వాస్తవాలు ఎడిపోతాయి. 2 నియోజకవర్గాలు, అటు హుజూర్ నగర్ కానీ ఇటు కోదాడ కానీ డెవలప్మెంట్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆ 2 నియోజకవర్గాల అభివృద్ధి అని చెప్తున్నారు, నిజమేనా? మీ వల్ల ఏం కాలేదా? నేను నిజాలు చెప్తే నిజంగా ఒక ఆత్మ ఉన్నోడైతే ఆత్మహత్య చేసుకోవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ స్టేట్మెంట్ మీద కట్టుబడి ఉండాలి మీరు డెఫినెట్గా. నేను చర్చ పెడదాం. ఓకే, రంగాటాకి చౌరస్తాలో కోదాడలో కానీ హుజూర్నగర్లో ఏ సెంటర్ అంటే ఆ సెంటర్లో ఎవరి ఆయాంలో ఆ 2 నియోజకవర్గాలు అభివృద్ధి అయింది అనే దాని మీద చర్చ పెడదాం. ఎన్ని 100 కోట్లు తీసుకొచ్చినాయి, అవి ఎవరి జేబులకి ఆయన ఉన్నప్పుడు 100 కోట్లు అని చెప్పుకుంటే ఎవరి జేబులకు పోయినాయి అని అనేది మేము మా పరిపాలనలో మామూలుగా బీఆర్ఎస్ పరిపాలనలో చేసిన అభివృద్ధి ప్రజలకు ఎట్లా చేరింది అనే దాని మీద చర్చ పెడదాం.
డెఫినెట్గా ఆ చర్చలో ప్రజల్ని భాగస్వామ్యం చేసి మీ కెమెరాలు పెట్టి చర్చ పెడదాం. కానీ నిజంగా మానవత్వం ఉంటే అక్కడ ఇంట్రెంజ్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవాలి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ పులిచింతల ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ పులిచింతల ప్రాజెక్టు వరుస ముంపు గ్రామాలు 9 గ్రామాలు ఏవైతున్నాయో వాళ్ళందరికీ న్యాయం చేసి కాంపన్సేషన్ ఇప్పించింది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంట కదా. పులిచింతల పడుతున్నప్పుడేమో వద్దు అని చెప్పేసి ధర్నా చేసి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు మూటలు ముట్టిన తర్వాత మొదలుపెట్టమని చెప్పేసి ప్రోత్సహించిన ఆయన రిహాబిలిటేషన్ సెంటర్ల పేరు మీద ఒక్కొక్కళ్ళకి రకరకాల పేరు మీద కాంపెన్సేషన్లు తీసుకొని కమిషన్లు కొట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు వాస్తవాలు మాట్లాడటానికి ఎవరు ముందుకు రాకపోవచ్చు, కథనాలు చెప్పడానికి టీవీలు ముందుకు రాకపోవచ్చు, కానీ ప్రజలైతే చర్చించుకుంటున్నారు కదా. ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇలాంటి పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. అంటే తెలంగాణలో సీఎం తర్వాత మరొక సీఎం క్యాండిడేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఎలిగేషన్ చేస్తే మీరు కొంచెం హైప్ అవుతారని చేస్తున్నారా? నేను ఆధారాలతో కూడా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి ఏ గవర్నమెంట్ ఏజెన్సీ అంటే గవర్నమెంట్ ఏజెన్సీ దగ్గర ఆధారాలతోని, ప్రైవేట్ అని అంటే కెమెరాలతోని కూడా నేను ఆధారాలతోని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నిలబడతా అంటే ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే లిఫ్ట్ల పేరు మీద ఏం మోసం జరిగింది, లిఫ్ట్లు తీసుకొస్తా అని రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా నియోజకవర్గంలో లిఫ్ట్ల పేరు మీద ఏం మోసం జరిగింది, ఆ లిఫ్ట్లు ఇవాళ చూద్దామంటే నామరూపాలు కూడా లేవు, వాటి ఆనవాళ్ళు లేవు. లిఫ్ట్ల పేరు మీద కమిషన్లు బుక్కి ఏమైంది, ఆఖరికి కమిషన్ల పేరు మీద సిమెంట్ ఫ్యాక్టరీల కోసం హుజూర్నగర్ బారిపోయిన తర్వాత ఆడ ఇచ్చిన చందాల పేరు మీద వచ్చిన పైసలు హైదరాబాద్ తరలిస్తుంటే ఎలక్షన్ల రోజు 2014లో కార్ల తగలబడ్డ పైసలు ఏడు నుంచి వచ్చినాయి, ఆయన తాత జాగిరా అయ్య జాగిరా ఏడు నుంచి వచ్చినాయి, ఇవన్నీ వివరాలు బహిర్గతం చేయడానికి సిద్ధంగానే ఉంది విత్ ప్రూఫ్స్ సహా. 2014లో ఎన్నికల కోసం తీసుకొచ్చిన పైసలు హైదరాబాద్ తరలిస్తుంటే ఆయన సొంత క్వాలిస్ వాహనంలో సూర్యాపేట దగ్గర 5 కోట్ల రూపాయలు తగలబడ్డాయి కదా. 2014లో 5 కోట్ల రూపాయలు ఎలక్షన్ల కోసం తీసుకొచ్చిన పైసలు. ఎవరయ్యా జాగిరి? ఆయన 1994లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు ఎర్ర సూట్ కేసు తీసుకొని అంబాసిడర్ కార్ల డొక్కు కార్ల అడ్రస్ దోలాడుకుంటూ కోదాడు వచ్చినప్పుడు ఆసారి పోటీ చేసినప్పుడే చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడ్డ సందర్భం నుంచి 2014కు వచ్చేటప్పటికి కోట్ల రూపాయలు ఎన్నికలలో గెలవడం కోసం వెదజల్లి మిగిలిన పైసలు హైదరాబాద్కి ఎలక్షన్ల రోజు పొద్దుపూట 10:30కి తరలిస్తుంటే తగలబడ్డాయనంటే ఇంకా మామూలుగా మీరు ఇమాజిన్ చేయండి ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉంది, ఎన్ని కోట్ల కుంభకోణం. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైస్ మిల్లుల పేరు మీద టెండర్లు ఏంది, ఇలా క్వింటల్కి 200 రూపాయలు చొప్పున కమిషన్లు వసూలు చేసుకొని జేబులో వేసుకొని ఇప్పటి వరకు అటు ధాన్యాన్ని అమ్మకుండా బిడ్డర్లు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు కాంట్రాక్టర్స్కి ఇంతవరకు లిఫ్ట్ చేయకపోయినా గవర్నమెంట్కి నష్టం వచ్చినా ఆయన జేబులు నిండినాయని మౌనం వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకి ప్రజాధనానికి గండిపడ్డ ఆయనకి అవసరం లేదు, ఆయన జేబులు నిండితే చాలు. కానీ ఇంత జరుగుతున్నా మరి బహిర్గతం చేస్తాను విత్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఏమన్నా అంటే కేసీఆర్కి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొన్ని లాలూచీలు ఉన్నాయి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారని ఒక వాదన ఉంది. సో నిజంగానే బొల్లం మల్ల యాదవ్కి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అందుకే బహిర్గతం చేయట్లేదా? నిన్నగాక మొన్న మామూలుగా పౌర సరఫరా శాఖలో జరిగిన టెండర్ల భాగవతం మీద మహేశ్వర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ నుంచి మాట్లాడితే తెల్లారి మళ్ళీ నోరు మెదపకుండా చేసిండు. మరి బీజేపీతో కూడా ఒప్పందాలు ఉన్నాయి కదా. అంటే ఇది నిజంగానే మీతో ఒప్పందాలు ఉన్నాయంటే ఇది కూడా ఉన్నట్లే అనుకున్నాం. ఏమంట ఆయన మనిషే అడ్డదారులు దొక్కే మనిషి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్. అవసరం వచ్చినప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో సంపాదించిన సంపాదన అవినీతి బయటపడకుండా బహిర్గతం కాకుండా ఉండటానికి కేసీఆర్ కాళ్ళు మొక్కిన రోజులు ఉన్నాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఆయన చేసిన అవినీతి బయటపడకుండా ఉండటానికి ఒప్పందం అనగానే ఆ రోజు లాలూచి పడ్డాడు. ఆ తర్వాత మామూలుగా ఎప్పుడు ఎవరితో అవసరం పడితే వాళ్ళతో లాలూచి పడి ఆయన దగులుబాజీ రాజకీయాలు అనేది ఈ మీడియాకు రాకుండా చేసుకోవడం అనేది మామూలే. బాధితులు ఉన్న వాళ్ళకి తెలుసు, రాజకీయంగా ఇబ్బంది పడి నియోజకవర్గంలో అభివృద్ధి పేరు మీద ఏదో ఆర్భాటాలు సృష్టించేది మేము ప్రత్యక్షంగా చూస్తాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము బహిర్గతంగా చెప్తున్నాం. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు ఎన్ఎస్యు నేతగా ఉన్నారు, గతంలో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేశారు. మళ్ళీ ఒకసారి మన పార్టీ అధికారంలో ఉంది కదా, మళ్ళీ మరి ఒకసారి వస్తావా మన పార్టీలోకి అని అడిగితే వెళ్తారా?
ఎందుకంత మీ సొంత పార్టీ పుట్టిందే అక్కడ కదా, అసలు రాజకీయం పుట్టింది. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు అప్పుడు నేను ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండు. రైట్. మాకు అనుబంధం కూడా ఉంది, కుటుంబ సన్నిహితం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా టీడీపీలో ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా పనిచేసిన. ఆ రోజు మేము టీడీపీలో ఉన్నప్పుడే మమ్మల్ని అందరిని వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారు పోతున్నప్పుడు కూడా అడిగిండు, మేము పోలే. మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు, నేను ఆ రోజు మామూలుగా టీడీపీలోకి వచ్చిన, టీడీపీలో నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన. రాజకీయాలు వేరు, పరిచయాలు వేరు. రాజకీయంగా నాకు అవకాశం ఇచ్చిన పార్టీని వదిలిపెట్టుకొని నట్టేట ముంచిపోవాల్సినంత అవసరం లేదు. టీడీపీ కూడా ఇచ్చింది కదా మీకు, అంటే తెలంగాణలో ఇచ్చింది. అందుకే తెలంగాణలో టీడీపీ మళ్ళీ పుంజుకోబోతుంది. రానున్న జనరల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఈసారి టీడీపీ పోటీ చేస్తుంది. సీఎం క్యాండిడేట్ కూడా బీసీ క్యాండిడేట్ అని చెప్తున్నారు. నిజంగానే మళ్ళీ ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా పనిచేశారు కాబట్టి సీఎం నినాదం బీసీ నినాదం వాళ్ళు ఎత్తుకున్నారు. మీకు ఇస్తానంటే వెళ్తారా వెళ్ళరా? 2014లో నాకు పార్టీ అప్పటికి 6 సార్లు పోటీ చేసిన అతన్ని 4 సార్లు గెలిచినోడిని, సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి 2014లో నేను ఓటమి పాలైన, తెలంగాణలో ఇక తెలుగుదేశం పని అయిపోయింది అని చెప్పి అందరు చెప్పినా, పార్టీ పరంగా కార్యకర్తలు లేకపోయినా నేను పార్టీనే పట్టుకొని రాష్ట్రానికి ఆ శాఖకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూనే నియోజకవర్గంలో కార్యక్రమాలు కొనసాగించిన. 2018 దాకా ఆ పార్టీలోనే ఉన్నా. టికెట్ల విషయంలో మహాకూటమి పేరు మీద మోసం జరిగిన తర్వాత బీఆర్ఎస్ పిలుపు మేరకు నేను పార్టీ అవకాశం ఇచ్చింది, నేను పనిచేసిన. నేను పార్టీని ఏం వదిలిపెట్టలే, అన్యాయం చేయలే. కానీ ఈరోజు నాకు అన్ని రకాలుగా అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ని కాదని ఇంకో పార్టీ వైపు చూడాల్సినంత అవసరం నాకేముంది. సో ఇక మీ పార్టీ విషయానికి వస్తే, గతంలో టీడీపీలో స్టేట్ లీడర్గా పనిచేసిన బల్లం మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత కేవలం కోదాడ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యాడు అని చెప్పేసి ఒక వాదన నడుస్తుంది. ఇందులో నిజం ఉందా, అబద్ధం ఉందా? అంటే నాకు శక్తి ఉంది, పని చేయగలిగిన చావ ఉంది, ఉపయోగించుకోవడాన్ని బట్టి పార్టీకి కూడా నేను పనిచేయడానికి సిద్ధమే. ఆ రోజు మామూలుగా జంట నగరాలకు ఎన్ఎస్ఐ అధ్యక్షుడిగా విద్యార్థి దశలోనే పనిచేసిన. నా శక్తిని గమనించిన తర్వాతనే ఆ రోజు అనేక రకాలుగా చెన్నారెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రులు నన్ను ప్రోత్సహించారు, అవకాశాలు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అది గమనించిన తర్వాతనే నీ స్వస్థలం కోదాడు కదా అని చెప్పేసి పంపించారు. నాకు ఆ రోజు కూడా అవకాశం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. 2014లో నేను 2012లో జాయిన్ అయితే టీడీపీలో సంవత్సరాల కాలం టీడీపీలో పనిచేసిన. అంతకుముందు కూడా నియోజకవర్గంలో ప్రజల పట్ల నాకున్న అనుబంధం చూసిన తర్వాతనే టీడీపీ కూడా టికెట్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ప్రోత్సహించారు. 2018లో కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నన్ను మామూలుగా ఏ స్థాయిలో వాడుకోవాలనేది పార్టీ ఆలోచించిందా లేదా అనేది కాదు. నా శక్తి అవకాశం ఎక్కడ ఉంటే, ఎక్కడ ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశం కోసం, పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు మామూలుగా నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా గెలిచిన, నియోజకవర్గానికి పరిమితమై పనిచేసిన. అంటే శక్తి ఉన్నా సరే కేవలం ఆ నియోజకవర్గానికే పరిమితం చేసింది పార్టీ అని నేను అంటా. ఏం చెప్తారు? అంటే అధికారం ఉంది ఆ రోజు నేను గెలిచినప్పుడు. అధికారం ఉన్నప్పుడు మామూలుగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఏముండదు. ఎవరి నియోజకవర్గాలలో పని చేసుకోవాలి. ప్రభుత్వ పరంగా అవకాశాలు వస్తే ఒకవేళ నేను రాష్ట్రానికి పరిమితం అయ్యేటుండేమో. ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇవ్వడానికి ఆ రోజున్న కాంపిటీషన్స్లలో జూనియర్ అనో ఇంకో రకరకాల ఏమైనా ఉండొచ్చు. బట్ నాకు మాత్రం అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయి. ఒక బీసీగా పని చేయగలిగిన శక్తి ఉంది, పని చేయాలనే ఆలోచన ఉంది. ఏ పని ఇచ్చినా అంకిత భావంతో పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా నేను అడగడంలో తప్పలేదు. పార్టీ కూడా ఆలోచించాలనే ముందు భవిష్యత్తులో అడుగుతాం డెఫినెట్గా. నల్గొండ జిల్లాలో మల్లన్నని తొక్కేయడానికి చూస్తారు, సొంత బీఆర్ఎస్ పార్టీ నేతలే చూశారు అని చెప్తున్నారు. నిజంగానే నల్లగొండ అంటేనే రెడ్డిలకు అడ్డ. అది ఏ పార్టీ అయినా కానీ నిజంగానే మీ పార్టీలో కూడా ఉందా? అది అందులో అనుమానం ఏముంది? చరిత్ర అది. ఏ పార్టీ ఉన్నా అధికారంలో ఆ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు ప్రతిపక్షం వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికారం వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు పరస్పర సహకారం అనేది అది ఆనవాయితీగా నల్గొండ జిల్లాలో అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షం వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికారంలోకి పరస్పర సహకారం అందించుకోవడం అనేది ఆనవాయితీగా ఉన్న సాంప్రదాయం అది. సో ఆ క్రమంలో భాగంగా ఎదిగే ఏ నాయకుడు ఎదగకుండా ఉండటానికి వీళ్ళు వాళ్ళకి చేతులు అందిస్తారు, వాళ్ళు వీళ్ళకి చేతులు అందిస్తారు. అందులో నేనేం అతీతుడిని కాదు. జరిగినాయి. అంటే కేవలం మల్లన్న బీసీ అని మాత్రమే తొక్కేయడానికి చూస్తున్నారంటారా, లేదంటే నిజంగానే రెడ్డిలు మాత్రమే ఎదగాలని ఆలోచిస్తున్నారు అనుకుంటారా? వాళ్ళు మాత్రమే ఆధిపత్యంగా ఉండాలని అనుకుంటారు, అందులో ఎక్కడ సందేహం లేదు. రైట్.
నియోజకవర్గాలలో మామూలుగా నల్గొండ జిల్లా చరిత్రలోనే బలహీన వర్గాల నాయకత్వం ఒకసారి రాకుండా చూస్తారు. రాకుండా చూడటంతో పాటు అడ్డంకులు ఎన్ని సృష్టించాలో సృష్టించి తప్పనిసరి పరిస్థితులలో రిజర్వ్ కేటగిరీలో ఇచ్చినా మళ్ళీ రెండోసారి వాళ్ళకి టికెట్లు రాకుండా అడ్డుకోవటమో, లేకపోతే ఒకవేళ టికెట్లు వస్తే గెలవకుండా ఉండే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సీనియర్ అయిన రెండోసారి మంత్రి కాడ పోటీకి వస్తారు, ఇంకో దాని కాడ పోటీకి వస్తారు. కాబట్టి ఎవరో అనామకులుగా రిజర్వ్ కేటగిరీలో పెట్టేసి మేము ఉన్నాము అని చెప్పి అనిపించుకోవడానికి వాళ్ళ ఆధిపత్యం కోసం ఏ ప్రభుత్వం ఉన్నా అదే ప్రయత్నం జరిగింది. మా పార్టీలో కూడా, మా ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. కొంచెం మల్లన్న అంటే నియోజకవర్గంలో సాఫ్ట్గా ఉండే వ్యక్తా లేదా రఫ్ అండ్ టఫ్గా ఉండే వ్యక్తా? ఏ రకంగా భావిస్తే ఆ రకంగా. అంటే అంటే మీ దగ్గరున్న వాళ్ళని కొంచెం నోటు దురుసుగా మాట్లాడతారు, లేదంటే ర్యాష్గా మాట్లాడతారు అనే ఒక చర్చ జరుగుతుంది. నిజమేనా ఇది? భావనను బట్టి ఉంటుంది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మంచిగా అవపడతా, అవసరం అయిపోయింది అని అనుకున్నప్పుడు కొద్దిగా చెడుగా అవపడుతుంది. అంటే ప్రచారం చేయడం సమయం, సందర్భాన్ని బట్టి మారుతారా? అంతే కదా. మాకు కోదాడలో కొద్దిగా అది అటు నుంచి కృష్ణ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని గన్ ఏమైనా మీ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉందని విన్నాను నేను. 30 సంవత్సరాల నుంచి ఉంది నాకు. ఎందుకు అసలు అవసరమే వచ్చింది, అంత అవసరం వచ్చింది? సరే, మీరు సమయాన్ని బట్టి నేను మాట్లాడతాను, మారుతాను, లేదంటే ప్రవర్తిస్తాను అని చెప్తున్నారు. బట్ గన్ అవసరం వచ్చింది అసలు మీకు? గన్ అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, మరి ఇవాళ మామూలుగా పదవులలో ఉన్న వాళ్ళందరూ ఇంత పెద్ద సెక్యూరిటీ ఎందుకు? గన్నులు వాళ్ళకి ఎందుకు? మరి ప్రజా జీవితంలో గెలిచి వచ్చిన వాళ్ళే కదా, ప్రజల ఆమోదంతో వచ్చిన వాళ్ళే కదా. ఓకే, ఎందుకు ఐఏఎస్ వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకు? ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకు? ప్రజల మధ్య నుండి పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులుగా అసలు సెక్యూరిటీ అవసరమే ఉంది? కుట్రలు కుతంత్రాలు వెనక నుంచి గోతులు తీసేట వాళ్ళు ఉంటారు కాబట్టి అనేక రకమైన పరిణామాలలో మన సేఫ్టీ కోసం మనకు ఉండటానికి ఉందా? థ్రెట్ ఉందా మీకు? ఏమన్నా ప్రాణహాని లాంటిది ఏమన్నా ఉందా? ఉంటాయి కదా. అందుకే గన్ను అంటే గన్ను మనకి టైం వస్తే గన్ను కాపాడుతుంది అని కాదు, కానీ అది ఒక సెక్యూరిటీ కోసం. రైట్. ఇప్పుడు అంటే కేసీఆర్ 14 నెలలు అవుతుంది ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు, రాజీనామా చేయమని అడుగుతున్నారు. ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? అధికారం ఒప్పచెప్పారు కదా. అధికారం ఒప్పచెప్పిన వాళ్ళు, అధికారం ఉన్నోళ్ళు ఈ 14 నెలల నుంచి వాళ్ళు పొడిచేదేంది? ఇవాళ అసెంబ్లీకి రాక చెయ్యంది కేసీఆర్ గారు. డెఫినెట్గా ఏ సమయంలో ఏం చేయాలనేది ఒక అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా అసెంబ్లీకి వస్తే తట్టుకోగలుగుతాడా? ఊళ్ళు ఊరుతున్నాడు కదా, ఇంకా సమయం ఉంది కదా, 3.5 సంవత్సరాల సమయం. కేసీఆర్ సమాధానం చెప్పలేకనే భయపడే రావట్లేదని చెప్తున్నారు వాళ్ళు. మీరు వస్తేనే తట్టుకోలేరని మీరు చెప్తున్నారు. కేసీఆర్ చెప్పాల్సిన సమాధానాలు ప్రజలే చెప్తున్నారు. చదువురాని నిరక్షరాస్యులు, కూలి నాళ్ళోళ్ళే చెప్తున్నారు. కేసీఆర్ ఏ సమాధానం అయితే చెప్పాలనో కేసీఆర్ తరఫున కేసీఆర్ ప్రతినిధులుగా ఇవాళ సామాన్య ఓటర్లే రేవంత్ రెడ్డికి తగిన సమాధానం చెప్తున్నారు, గుణపాఠం చెప్తున్నారు. అంతకంటే పెద్ద సమాధానం ఏం కావాలి? కేసీఆర్ చేసిన అప్పులకి ఖచ్చితంగా అసెంబ్లీలో సమాధానం చెప్పాలని సీఎం అడుగుతున్నారు. దానికి బాధ్యత వహించాలి కదా ఒక ప్రతిపక్ష నాయకుడిగా. కేసీఆర్ దేనికోసం చేసిండు? ఆయన కుటుంబం కోసం చేసిండు. ఇవాళ మామూలుగా 14 నెలల కాలంలో 1,49,00,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసారు. 1,49,00,000. మరి ఎవరి కోసం చేశారు? ప్రొడక్టివిటీ ఏంది? అయాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ప్రతి అప్పుకి అకౌంటబిలిటీ ఉంది, ప్రొడక్టివిటీ ఉంది. ఎవరికి ఉపయోగపడ్డది మామూలుగా లెక్కల పత్రాలు ఉన్నాయి. మరి మీరు చేసిన దానికి ఏంది? అడ్వర్టైజ్మెంట్లకి 500-600 కోట్ల రూపాయలు, మహారాష్ట్ర ఎన్నికలకి ఈ నుంచి మామూలుగా అడ్వర్టైజ్మెంట్లు, మీరు ఏదో పేరు మీద కాలయాపన చేయడానికి. ఇవాళ రిటైర్మెంట్ ఎంప్లాయీ కూడా వాళ్ళ బెనిఫిట్స్ కోసం చేసుకోవాలనుకుంటే లంచం ఇచ్చుకునే పరిస్థితికి వచ్చేసింది. అప్పుల గురించి మాట్లాడితే లంకెల బిందెలు ఉన్నాయనుకో దూసుకోవడానికి వచ్చినా ఇవాళ ఖాళీ కుండ లోపడుతున్నాయని అంటే నువ్వు ఏమైనా విదేశాల నుంచి వచ్చినవా? వేరే దేశాల నుంచి రాలేదు కదా. ఈడ బడ్జెట్ ఏంది, అప్పేంది, ఆదాయం ఏంది అని తెలుసు కదా. తెలిసే నువ్వు హామీలు ఇచ్చినావు కదా. ఏం చేస్తామని? 1,49,000 కోట్ల అప్పు అని మీరు అడిగారు. కేసీఆర్ చేసిన 7.5 లక్షల కోట్ల అప్పుకి మిత్తిలు కట్టడానికే నేను తీసుకుంటున్నానని చెప్తున్నారు కానీ. అరే చేసినాము, చేసిన దానికి ఏంది, దాని రిజల్ట్ ఏంది, ఫ్యూచర్లో వచ్చే రిటర్న్స్ ఏంది, దానివల్ల ఎంతమంది బెనిఫిట్ అయ్యారు అనేది ప్రతి దానికి ఒక అకౌంట్ ఉంది. ప్రధానంగా అందరూ మాట్లాడుతున్న మాట, ఈ 7.5 లక్షల కోట్ల అప్పులో కేసీఆర్ కుటుంబం ఎక్కువ తినేసింది. కాళేశ్వరం కట్టింది, కాళేశ్వరంలో ఒక స్కామ్ ఉంది, మిషన్ భగీరథలో స్కామ్ ఉంది, మిషన్ కాకతీయలో స్కామ్ ఉంది, చేప పిల్లల పంపిణీలో స్కామ్ ఉంది, గొర్రె పిల్లల పంపిణీలో స్కామ్ ఉందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ ఫార్ములా అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఫార్ములా రేసి పెట్టారు. దాంట్లో కూడా 55 కోట్ల రూపాయలు
అడ్డంగా కేసీఆర్ పంపించాడు అని చెప్పేసి ఆయన మీద కూడా కేసు ఉందిగా. పచ్చకవర్లు ఉన్నోనికి లోకమంతా పచ్చగానే అవపడుతున్నట్టు దొంగ బుద్ధి అవినీతిమయమైన కాంగ్రెస్ నాయకులకి అవినీతి తప్ప ఇంకొకటి అవపడదు. మీకు నిజంగా చేతనైతే నిజంగా ఉంది అని చెప్పానంటే కాకి లెక్క అరవటం కాదు. మీరు ఆధారాలతోనే ఈరోజు కేంద్రం వేరువేరు కాదుగా, కేంద్రంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో మొత్తం అఖిల భారత స్థాయిలో ఉన్న కాంగ్రెస్ వేరు, ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వేరు కదా. ఇద్దరు మామూలుగా మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారు కదా. ఇద్దరు కలిసి ఉన్న దాని మీద విచారణ చేపట్టవచ్చు కదా, దర్యాప్తు చేయొచ్చు కదా. అధికారం మీ ఇద్దరికి ఉంది కదా. మీ ఇద్దరు ఏదో కాకి లెక్క మాట్లాడే బదులు దర్యాప్తు చేపట్టండి. మీ బృందాలు, బీజేపీ బృందాలు ఎన్నిసార్లు రాలే అవినీతి పేరు మీద? వచ్చిన ఏడ నీకు తెలిసినాయి. ఉన్న వాస్తవాలు అయితే కాదు. 1,00,000 కోట్లే కాలేదు ఆ ప్రాజెక్టుకి, 1,00,000 కోట్ల అవినీతి అని అంటే ఇంకే. ఇవాళ కాళేశ్వరం ఎందుకు ఇసుక కాంట్రాక్టుల కోసం కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతు పొట్టలు కొట్టి, నోడ్లు కొట్టి, రైతు నోళ్లలో మన్ను కొట్టి, ఆడ పంటలు పండకుండా, నీళ్లు పోకుండా ఇసుక కాంట్రాక్టుల కోసం జేబులు నింపుకుంటున్నారు కదా. అంత పాపం అయితే కేసీఆర్ చేయడు కదా. తెలంగాణని బాగు చేద్దామని చెప్పేసి గోదావరి జలాలు ఎప్పుడన్నా మీరు ఊహించిరా? మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎప్పుడన్నా మామూలుగా గోదావరి జలాల గురించి, ఆ రైతాంగం గురించి, ఉత్తర తెలంగాణ బాగుపడటానికి ఏం చేద్దామనేది వాటర్ ప్రాజెక్టుల గురించి ఆలోచించిరా? ఇవాళ ఉత్తర తెలంగాణను బాగు చేయడానికి అయితే గోదావరి నీళ్ళు అనేది తీసుకొచ్చారు కదా. అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చెప్తున్నాడు, ప్రత్యక్షంగా ఆయన చెప్తున్నాడు, తెలంగాణలో ఉన్న నీటి ప్రాజెక్టు ప్రతిదీ కాంగ్రెస్ కట్టిందే, కాంగ్రెస్ హయాంలో కట్టిందే అని చెప్తున్నారు. అందరికీ సులభంగా అందుబాటులో నీరుండే ప్రాణహిత చేవెళ్ళనే చెడగొట్టి ఈరోజు కాళేశ్వరం చేశారు, అవినీతిమయం చేశారని చెప్తున్నారు. ఇప్పుడు మొబిలైజేషన్ ఫండ్స్ పేరు మీద ప్రాజెక్టులు పెట్టడం వేరు. అయ్యాల నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టిరు అంటే నెహ్రూ కాలాల్లో కట్టిరు, తప్పనిసరి పరిస్థితుల్లో కట్టిరు. ఆ వాటర్ ఎటు పోవాలనో తెలియదు కాబట్టి డెఫినెట్గా అవసరం ఉంది, మనకు కూడా ఉపయోగపడ్డది. కానీ నాగార్జున సాగర్ కట్టిన తర్వాత ఆ కాలువ తెలంగాణకు ఉపయోగపడకుండా ఆంధ్రాకి తీసుకుపోయే దాంట్లో మీ దద్దమ్మతనం, చేతగాంతనం, డొల్లుతనం బయటపడ్డది కదా. మీరు ఎక్కడ కట్టాల ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఈయన తెలంగాణలో ఉన్న ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఆ జిల్లాలకే ఉపయోగపడకుండా తీసుకుపోతున్నప్పుడు ఇక్కడున్న దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు? ఆ కాలంలో ఉన్నవాళ్ళు ఇదంతా తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేయడానికే కదా. తెలంగాణలో మామూలుగా గ్రామాలు ఏ రకంగా ఉండే విద్యుత్ స్తంభాలు లేక, పాఠశాలలు లేక, చదువుకోవడానికి వనరులు లేక, నక్సలైట్ల పేరు మీద రోజు రక్తం గారే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు మామూలుగా మీ భూస్వామ్య వ్యవస్థను కొనసాగించడానికే కదా. సామాన్య వర్గ ప్రజలు కనీసం తలెత్తుకొని తిరగకుండా ఉండటానికే కదా దరిద్రాన్ని తాండవించేటట్టు చేశారు. గ్రామాలలో ఇంతకుముందు తెలుగుదేశం అధికారంలో రావడానికంటే 1983 కంటే ముందు అసలు తెలంగాణలో ఎవరైనా యువకులు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, దళితులు, హరిజనులు, గిరిజనులు తిరిగే పరిస్థితి ఉందా? ఏదో ఒక ముద్రేసి రక్త హోమమే జరిగింది కదా. రోజు నెత్తురు గారని రోజైంది ఏదో ఒక పేరు మీద. కాబట్టి ఈ రకంగా ప్రజాస్వామ్య ముసుగులో తెలంగాణని కూనీ చేసి ఎవరో ఒకళ్ళు మహానుభావుడు ఆ రోజు గాంధీ ఎట్లయితే స్వాతంత్రం కోసం చేసిండో ఆ రకంగా తెలంగాణను సాధించడానికి వచ్చిన కేసీఆర్ లాంటి వాడు సాధించిన తర్వాత అన్ని రోజులు అవమానం చేసి, ఇబ్బందులు పెట్టి, తెలంగాణని వివక్షకు గురి చేసి మేమే ఇచ్చినాం అని సంకలు గుద్దుకుంటే మరి మీరు ఇచ్చే పరిస్థితి ఉంటే ఈడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అప్పుడు పరిపాలించిన వాళ్ళు మరి ఈ తెలంగాణకు జరుగుతున్న వివక్ష గురించి ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు మాట్లాడలేదు? అంటే కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందంటారా? డెఫినెట్గా కేసీఆర్ ఒక్కడి వల్లనే సాధ్యం కాలేదు కదా. ఇప్పుడు 1200 మంది విద్యార్థులు, ఉద్యమకారులు, కళాకారులు వీళ్ళందరూ ఆత్మ బలిదానాల వల్లే తెలంగాణ వచ్చింది కదా. వాళ్ళందరినీ ర్యాలీ చేయగలిగిన నాయకుడు అయితే ఒకటి ఉండాలి. కానీ రెచ్చగొట్టింది కూడా వాళ్ళే కదా. రెచ్చగొట్టి ర్యాలీ చేయించింది ఇటు హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళు కాదా? ఇప్పుడు ఉద్యమానికి సారథ్యం వహిస్తున్నప్పుడు మాట్లాడుతున్న పరిస్థితులలో కొంతమంది ఉద్రేకానికి గురి కావచ్చు, కొంతమంది కోపోద్రేకులు కావచ్చు, కొంతమంది ఇంకోటి కావచ్చు. కానీ శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపి 1969లో విజయవంతంగా తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపి 14 సంవత్సరాలు పోరాటం చేసి ఆ రోజున్న ఎప్పటికీ ఎంతసేపటికి ఏదో ఒక పేరు మీద కాలయాపన చేసే కాంగ్రెస్ని మెడలు వంచి అయితే తీసుకొని వచ్చింది కదా. అప్పుడు కూడా అడ్డుకాలు పెట్టే ప్రయత్నం చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది. మరి వీటన్నిటిని అధిగమించి అయితే తీసుకురాగలిగారు కదా. తీసుకొచ్చిన క్రెడిట్ అయితే అయ్యాల స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు గాంధీ గారికి ఎట్లా వచ్చిందో మామూలుగా ఇవాళ కేసీఆర్ గారు కాదనలేని వాస్తవం కదా. కానీ కేసీఆర్కి ఒక్కడికే పేరు వచ్చింది, ఇందులో ఉద్యమకారులు ఎవరికి రాలేదని చెప్పేసి మరొక వాదన. అంటే చాలా కేసీఆర్ కన్నా గొప్ప వాళ్ళు లేరా నిజంగానే ఉద్యమంలో? ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ కానీ, దిలీప్ కుమార్ కానీ, కపిలవాయి దిలీప్ కుమార్ కానీ, గద్దర్ కానీ వీళ్ళందరూ కూడాను ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే కదా.
టీంలో ప్లేయర్స్ అందరూ మంచిగా ఆడితేనే ఆ టీం గెలుస్తుంది. కానీ ఎవరి కెప్టెన్సీలో అని అంటే పలానా కెప్టెన్సీలో టీం గెలిచింది అని అంటారు, మెడల్ గెలిచింది అని అంటారు. కెప్టెన్ కేసీఆరే. కానీ కెప్టెన్ స్వార్థపరుడు అని చెప్తున్నారుగా. అనటానికి ప్రతి దాంట్లో దేంట్లో లేదు. 10-20 మందితో లీడ్ చేసే కెప్టెన్సీలో కూడా స్వార్థం ఉందని అని అంటారు. మాట్లాడటానికి ఎవరైనా మామూలుగా అసంతృప్తి వాదులు ఈ వాదనలు లేవడుతుంటారు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయాలు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే దాంట్లో అందరినీ సంతృప్తి పరచలేరు కదా. కోట్లాది మంది ఉద్యమం చేసిరు, లక్షలాది మంది తరలివచ్చిరు, ఎంతోమంది ప్రజా సంఘాలు, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు అందరూ తరలివచ్చి, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ పాల్గొన్న ఈ ఉద్యమంలో అందరినీ సంతృప్తిపరిచి ఏది చేయలేరు. మెజారిటీ అప్పుడున్న సందర్భాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి ఏ నిర్ణయం అయితే ఆ రోజు సూట్ అవుతుందో ఆ నిర్ణయాన్ని బట్టి ఉద్యమం కొనసాగించారు. కాబట్టి 14 సంవత్సరాల పోరాటం తర్వాత సాధ్యమైంది. సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కేటీఆర్ని, కేసీఆర్ని, కవితని, హరీష్ రావుని అరెస్ట్ కాకుండా అడ్డుకునేది బండి సంజయ్ అని చెప్తున్నారు. వాళ్ళిద్దరికి అంతర్గత రహస్య ఒప్పందాలు ఉన్నాయని అనేది ఇవాళ ఎవరిని అడిగినా, కూలినాలు చేసుకునే సామాన్యుని అడిగితే చెప్తారు. ఈగ వాళ్ళని ఇవ్వకుండా అటు రఘునందన్ రావు, బండి సంజయ్, అరవింద్, రేవంత్ని ఏ రకంగా కాపాడుతున్నారు, రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇద్దరి మధ్యన ఒప్పందంతో బడేబాయ్ అనే పిలుపుతో ఏ రకంగా చేస్తున్నారు, ఎన్నికలు వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఎన్నికలు రానప్పుడు ఏం చేస్తున్నారు, ఢిల్లీ ఎలక్షన్లలో బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ ఏం చేసింది, మహారాష్ట్ర ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్రచారం ఏమైంది, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, మేధావులు గమనిస్తూనే ఉన్నారు కదా. కాంగ్రెస్ బహిరంగంగానే బీజేపీని గెలిపించడానికి ఉపయోగపడ్డది. కేజ్రీవాల్ మాతో పోటీపడి ప్రతి దగ్గర పోటీ చేస్తాడా, ఆయన మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన వల్ల మాకు కాంగ్రెస్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి సార్ ఓడగొట్టినామని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికలు అయిన తర్వాత బహిరంగంగానే చెప్పిండు కదా. మహారాష్ట్రలో కూడా అదే చేశారు కదా. బీజేపీకి అధికారం ఒప్పచెప్పడానికి రేవంత్ రెడ్డి ఈరోజు మామూలుగా ఈ 2 ఎన్నికలలో బహిరంగంగానే ఒప్పుకున్నాడు కదా, ఉపయోగపడ్డాడు కదా. సో వాళ్ళ ఒప్పందం అనేది బహిర్గతం అయితేనే ఉంది, బహిరంగ రహస్యం. ఇక వాళ్ళిద్దరు మామూలుగా ఏదో మాట్లాడితే దానికి స్టాండర్డ్ ఏముంటుంది. ఎప్పుడు కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది? ఎప్పుడు చేసినా దానికి సిద్ధంగానే ఉన్నాడు మానసికంగా. వాటికి భయపడేది కేటీఆర్ అరెస్ట్ ని బీఆర్ఎస్ కోరుకుంటుందా నిజంగా? బీఆర్ఎస్ నాయకులు కానీ చేయడానికి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు వాళ్ళకి భయం? ఎందుకు? తప్పు చేసిన కేటీఆర్కి భయం లేనప్పుడు అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ఎందుకు భయం? చేస్తే ఏమవుతుందో తెలుసు కాబట్టి. మీరు కూడా అందుకే అదే కోరుకున్నారా, కేటీఆర్ అరెస్ట్? అంటే ప్రజాస్వామ్యంలో లేనిపోని దుమారంతో బురద జల్లినంత మాత్రాన ఈ వాస్తవాలు కావు, అవాస్తవాలు వాస్తవాలు కావు. ఈరోజు తాత్కాలికంగా ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వాటికి భయపడేది లేదు అని చెప్పేసి ఎన్నో సందర్భాలలో కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు కూడా గురవుతున్నారు. వాటికి ఎక్కడ భయపడతలేము, భయపడం కూడా. రానున్న రోజుల్లో మీ ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆరా, హరీష్ రావా, కవితనా? కేసీఆర్ గారు అని అనేక సందర్భాలలో చెప్పారు. కేసీఆర్ గారు మా ముఖ్యమంత్రి, కేసీఆర్ గారి నాయకత్వంలో అందరు నాయకులు సమిష్టిగానే పనిచేస్తారు. ఇది కేవలం ప్రతిపక్షాలు మీడియా సృష్టిస్తున్నారు. కానీ కుటుంబంలో అంతర్గత కొట్లాటలు జరుగుతున్నాయి, నువ్వా నేనా అన్నట్లు జరుగుతున్నాయి. ఎప్పుడైనా సరే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు, 10 మంది ఎమ్మెల్యేలతో అని చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కుటుంబంలో ఉండవా అన్నదమ్ముల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన? అంటే హరీష్ రావు టార్గెట్ తెలంగాణకు సీఎం అవ్వటం. ఎవరైతారు ఏంది అనేది కాలం నిర్ణయిస్తుంది, పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఓకే, రేవంత్ రెడ్డిని ఎవరైనా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ వాళ్ళు ఊహించుకున్నారా? సమయం వచ్చింది, అవకాశం వచ్చింది, అయిండు. పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరిని ఎవరు మామూలుగా పార్టీ కోసం 6 నిమిషాలు పనిచేసేటోళ్ళు నెల ఈయన కాబోయే ముఖ్యమంత్రి అనే ముద్ర వేసి ఇంకేదో వర్గంగా చిత్రీకరించే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తుంటాయి. కేసీఆర్ గారితో పాటు కొడుబుజం మాదిరిగా హరీష్ రావు గారు పనిచేసారు, ఉద్యమం నుంచి ఉన్నాడు. ఉద్యమంలో ఆయన వ్యూహం చేస్తే దీన్ని అమలు చేసిన నాయకుడు హరీష్ రావు గారు. దానికి ఇవాళ కొత్తగా మొదలుపెట్టింది లేదు, ఇవాళ కొత్తగా పనిచేస్తున్నది లేదు కదా. అయ్యాల లేని ఇవాళ ఎందుకు వస్తుంది? డెఫినెట్గా అనుచరుడుగా కేసీఆర్ గారికి నమ్మిన బంటుగా పనిచేసిన హరీష్ రావు గారు పార్టీ కోసం 6 నిమిషాలు పనిచేస్తారు. రైట్. సో చివరిగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఏమో మేము ఎలాగో పార్లమెంట్ సీట్లు 8 గెలిచాం, క్లీన్ స్వీప్ చేస్తామేమని చెప్తున్నారు జిహెచ్ఎంసీతో సహా. కాంగ్రెస్ ఏమో మా ప్రజా పరిపాలన నడుస్తుంది, తెలంగాణ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, ఖచ్చితంగా క్లీన్ స్వీప్ మేమే చేస్తాం రూరల్ అంతా కూడా అని చెప్తున్నారు. బీఆర్ఎస్ మాట ఏంటి? అసలు బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా? అసెంబ్లీలో ఎన్నిటికి పరిమితమయ్యారు, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్నిటికి పరిమితమయ్యారు, ఎన్ని సీట్లలో డిపాజిట్లు వచ్చినాయి బీజేపీ వాళ్ళకి,
పార్లమెంటుకు వస్తే మామూలుగా ఇది దేశ స్థాయిలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి పార్లమెంటు వాళ్ళ ప్రభుత్వం అనుకున్నప్పుడు బీజేపీ కాంగ్రెస్ అనేది ప్రజలు ఆలోచించారు, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఓట్లు వేసారు. అంత మాత్రాన రేపు అధికారంలోకి వస్తాం, ఏ ఇంట్రెస్ట్ని ఏంది అని అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరిని అధికారం ఉపజెప్పాలో, ఎవరైతే ఈ రాష్ట్రానికి బాగుంటుంది అనేది నిర్ణయించేది ప్రజలు. కాబట్టి మేము ఏదో అవుతాము, ఈ కొత్త కాదు కదా బీజేపీ వాళ్ళు అనటం. ఓకే, మరి కాంగ్రెస్ చెప్తుంది కదా ఖచ్చితంగా ప్రజాపాలన నడుస్తుంది స్టేట్లో అని. ప్రజలు కూడా చెప్తున్నారు కదా బహిరంగంగా, దరిద్ర పాలన ఎప్పుడు పోతుందా, మేము తెచ్చుకొని అనవసరంగా నెత్తిన పెట్టుకున్నాం, ఇది ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని ప్రజలు సామాన్యులు మొత్తుకుంటున్నారు, మోసీ బాధితులు మొత్తుకుంటున్నారు. అర్హులైన లబ్ధిదారులు ఆ రోజు హామీలు నమ్మి మాటలు నమ్మి ఓట్లేసిన ప్రజలు ఈరోజు ఏమంటున్నారు, మేము మోసపోయినామని అంటున్నారు కదా. మోసం చేసిన చరిత్ర ఉంది, అభివృద్ధి చేసిన చరిత్ర లేదు కదా. ప్రజాపాలన పేరు మీద ఏం జరుగుతుంది, నిర్బంధం జరుగుతుంది, ఇవాళ అరెస్టులు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఎవరికన్నా సామాన్యుడికి ఏదైనా పని కావాలంటే నువ్వు ఏ పార్టీకి ఓటేసినావు, ఏ పార్టీకి ఓటేస్తావు, ఏ పార్టీ జెండా నీ ఇంటికి కడతావు అని అనేది ఆలోచించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రజాపాలన కాదు, ఓకే భక్షక పాలన. బీఆర్ఎస్ సిద్ధమైన అయితే మరి స్థానిక సంస్థల ఎన్నికలకి బీఆర్ఎస్ కాదు, ప్రజలే ఈరోజు బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారు. మేము పార్టీగా మేము అధికారం కావాలి, పార్టీగా మేము ఏదో కావాలని చెప్పేసి అన్నదానికంటే బీఆర్ఎస్ ఉంటేనే శ్రీరామరక్ష ఈ రాష్ట్రానికి, కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలు స్వచ్ఛందంగా ఎప్పుడొస్తాడా అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా తగిన శాస్త్రం చెప్పడానికి, బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రైట్, నేను ఒక పేరు చెప్తాను, వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి. కేసీఆర్ మహానాయకుడు, కేటీఆర్ భవిష్యత్తున్న నాయకుడు, రేవంత్ రెడ్డి అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి అయ్యిండు, రేపు భవిష్యత్తు ఏమవుతుందో తెలియని పరిస్థితి. బండి సంజయ్ ఇక ఆయన వాగుడుగా వేరే ఏముంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఆయన రాజకీయంగా మరి ఏం చెప్పాలో ఆ వర్డ్ అయితే లేదు. అంత ఎందుకు అంత అట్లా అవకాశవాద రాజకీయానికి అవినీతికి నిలువటెద్దు నిదర్శనం ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ పద్మావతి ఆమె ఉంటుంది పాపం, మీ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆవిడ. గాల్లో ఎవరైనా గెలుస్తారు. రామారావు మీద గెలిచిన వ్యక్తి ఉన్నాడు, ఇందిరాగాంధీ మీద గెలిచిన వ్యక్తి ఉన్నాడు, ఎన్జీ రంగా మీద గెలిచిన వ్యక్తి కూడా ఉన్నాడు. గాల్లో ఎవరైనా గెలుస్తారు. అది కవిత తప్పకుండా పోరాట యోధురాలు ఆమె. రైట్, సో మొత్తానికి ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ముఖ్యమైన నేతో మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.